హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనము బ్రహ్మంగారి కాలజ్ఞానం జరిగినది జరగబోయేది 4వ భాగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచం మొత్తం పూర్తిగా కల్పితమైనదే. అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే మరి మనకు కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి. జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం తత్వం. ఈ సృష్టికి ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది, తర్వాత కూడా ఉంటుంది. దానినే మూలతత్వమని, భగవంతుడని రకరకాల పేర్లతో కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించడం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది. సమస్త సృష్టికి కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి, తిరిగి ఇందులోనే లయమైపోతాయి. శ్రీకృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు. ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వర్తిస్తూ పోతుంది తప్ప ఎవరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. భగవంతుడికి లేదా ఈ అనంతతత్వానికి ఒక రూపం లేదు, గుణం లేదు, చావు లేదు, పుట్టుక లేదు. అతడు అది లేనివాడు, అనంతమైనవాడు, అన్నింటిలోనూ ఉంటాడు, అన్నీ తానై ఉంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటి భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు. కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుణ్ణి చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా, మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుణ్ణి చూడగలరు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలియదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు. ఇక జీవుని గురించి వివరిస్తాను. ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకల మాంసంతో నిర్మితమైనదే ఈ స్థూలదేహం. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖ స్వరూపం. సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధం పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు. ఆత్మ వేరు, శరీరం గుర్తించే నేను వేరు. అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను. ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు. కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూ జీవుని నడిపిస్తుంటుంది. దానికి 25 తత్వాలు, దశనాడులు, సప్తధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో 7 పుష్పములున్నాయి. వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుదస్థానమునందు ఉండే మూలాధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత. రెండవది స్వాధిష్టాన చక్రము. ఆధార చక్రమునకు 2 అంగుళములపై 4 రేకులు కలిగి 3 కోణములతో తెల్లని రంగుతో ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత. మూడవది మణిపూరకము. స్వాధిష్టాన చక్రమునకు పైన ఒక మణివలే ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం 10 రేకులతో ఉంటుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత. అనాహత చక్రము హృదయస్థానములో 12 రేకులతో ఉంటుంది. స్వర్ణ కాంతులకు వెదజల్లుతూ ఉంటుంది. ఇది వాయు స్వభావం కలిగి ఉంటుందని యోగుల భావన. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత. విశుద్ధ అనేది 5వ చక్రము. అనాదిత చక్రమునకు పైన కంఠములో ఉంటుంది.
16 దళములుంటాయి. ఆజ్ఞాచక్రము 6వది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళముల పైన భ్రూమధ్య స్థానంలో త్రికుట స్థానము ఉంటుంది. 2 రేకులు కలిగి ఉంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత. సహస్రాకారం అనున్నది ఆజ్ఞాచక్రానికి పైన కపాలంలో బ్రహ్మరంధ్రం వద్ద ఉంటుంది. 8 దళాలు ఉంటాయి. 1000 రేకులు కలిగి ఉంటుంది. ప్రాణవాయువునకు కుడి ఎడమ వైపులా ఇడపింగళులు అనే నాడులు ఉన్నాయి. ఇడపింగళులు సహస్రామము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి ఉంటాయి. వీటి మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇది బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవశక్తి జీవుని చలనంతో ఉంచుతుంది. ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగిన వాడు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి ఉంటుంది. అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేల మంది ఉండవచ్చు, కానీ కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగిన వారు అతి తక్కువ. కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కోపగలుగుతారు. ఇది హఠయోగం వల్ల సాధ్యపడుతుంది, లేదా మంత్రజపం వల్ల కూడా సాధ్యమే. మన ఋషులలో ఎక్కువ మంది ఈ శక్తిని సాధించిన వారే. అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు, వివిధ మహిమలను ప్రదర్శించేవారు. మన మనస్సు సాధారణ వాంఛల వైపే మొగ్గుతుంది. ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాల సేపు అయినా కామవాంఛలకు లొంగని వాడుండదు. అంతటి చంచలమైన మనస్సుపై అదుపు సాధించి జ్ఞానంలో నిమగ్నం చేయడం అనేది అతి కొద్ది మంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగిన వారు చాలా తక్కువ. హఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం, మర్మస్థానం మధ్యలో ఉంటుంది. స్త్రీలకు యోని స్థానంలో ఉంటుంది. ఇది అండం ఆకారంలో ఉంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి ఉంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొల్పితే ఆ భౌతిక కాయం జీవంతో ఉన్నంత వరకు శక్తి ఉంటుంది. శరీరంలోని నాడులన్నింటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహాశక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం అని వివరించారు వీరబ్రహ్మం గారు. తన శిష్యుడు సిద్ధయ్యకి శరీరం గురించి, కుండలినీ శక్తిని గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటిని నేను చూడాలి అనుకుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కత్తితో నరికివేసి అందులో తనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయోమోనని చూశాడు. కానీ కక్కయ్యకు రక్త మాంసాదులు తప్ప ఏమీ కనబడలేదు. అయ్యో, ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను నా భార్యను చంపాను. నాకు దేవుళ్ళు ఎవరూ కనబడకపోగా పెండ్లాము ప్రాణము తీసిన వాడయ్యాను. దీనికంతటికీ కారణం బ్రహ్మంగారి. ఇదంతా నేను వెళ్ళి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికీ చెబుతా అనుకుని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తర్వాత కక్కయ్య, నేను చెప్పినదేదీ అసత్యం కాదు. నేను అసత్యాలేవీ చెప్పను. దానికి రుజువుగా మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చి అతని వెనుక బయలుదేరాడు. కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలైంది. ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించండి ప్రభు, నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే ఉండిపోతాను అని ప్రార్థించాడు. నా శిష్యులు ఎవ్వరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేశ్వరుని కోసం అన్వేషిస్తూ ఉండాలి.
నువ్వు కూడా అదే విధంగా జీవించు అని కక్కయ్యను ఆయన ఆదేశించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు. యథాప్రకారం వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన దేశాటనకు కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టాడు. తన మార్గాంతరంలో నంద్యాల చేరుకున్నారు. ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భోజనం చేసే సమయంలో దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి కొద్దిగా మంచినీరు ఇవ్వమని అడిగారు. ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉన్నందువల్ల, ఇంటిలో ఎవరూ లేనందువల్ల పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలను పట్టించుకొనక మళ్ళీ మంచినీరు ఇవ్వమని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడు కోపం తెచ్చుకుని కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు. అతని అహంకారమును పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు ఆ మూసను చేతితో పట్టుకుని మంచినీటి వలె తాగేశారు. ఇది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తర్వాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకుని ఆయన పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించాడు. ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, నాకు ఎవ్వరి మీద ఆగ్రహం కలగదు, కేవలం అజ్ఞానం మీద తప్ప. ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది, విచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసిందే అదే. కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు, జరిగిన దాని గురించి మరిచిపో అని జవాబిచ్చాడు. నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే ఉండిపోతాను, మీరు అంగీకరించండి అని ప్రార్థించాడు. అందుకు ఒప్పుకున్న బ్రహ్మంగారు కక్కయ్యని స్వీకరించి అతనికి సంతృప్తిని కలిగించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను పాంచాననం అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ ఇతరులతోనూ వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు. ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామివారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్టు ఉన్నారు. ఇదంతా గమనించిన బ్రహ్మేంద్ర స్వామి తానే వారి వద్దకు వెళ్లి, నాయనలరా, నా తప్పేముంది? అతి పేదలమైన మేము క్షుద్బాధని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరికి వచ్చామని పలికారు. వారిలో ఒక వృద్ధుడు తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని పరిహాసపూర్వకంగా అన్నాడు. మాకు ఎంత అవసరం అవుతుంది నాయన, ఏదో మా కడుపు నిండితే చాలు అని బ్రహ్మంగారు జవాబిచ్చారు. బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్న వారిలో ఒక వ్యక్తి, అబ్బే, మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి ఉండదు స్వామిగారు. మీరు మా అతిథి, మేం మీకోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాం. మీరు ఏమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుందని ఎగతాళిగా అన్నాడు. మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా? అలాగే చేయండి అన్నారు బ్రహ్మంగారు. ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామివారిని శిష్యులను భోజనానికి పిలిచారు. వీరికి తగిన జవాబు ఇవ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడైన సిద్ధయ్యని పిలిచి, ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి అని ఆజ్ఞాపించారు. తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకుని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు. వెంటనే జీర్ణం చేసుకుని తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించి తమ అహంకారాన్ని, అజ్ఞానాన్ని క్షమించమని కోరారు. బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న అన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు.
అప్పటికి గాని అతనికి కడుపు నిండలేదు. తర్వాత ఆ విశ్వబ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు. తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు. వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి తమతో పాటు తోడ్కొని వెళ్లారు. బ్రహ్మంగారి మహిమల గురించి విన్న నవాబు ఏదో విధంగా స్వామివారి మహిమలను చూడాలని నిర్ణయించుకుని స్వామివారి దగ్గరకు వచ్చి మరుసటి రోజు కచేరీ ముందు ఉన్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో, నీ మనసులో ఉన్న కోరిక తెలిసింది. నువ్వు అనుకున్న దానిని నేను చేసి చూపించగలను అని చెప్పి పంపించారు. తన మనస్సులో బ్రహ్మం గారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థం కాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు. మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభాస్థలం వద్దకు చేరుకున్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆశీసులయ్యారు. నవాబు లేచి నిలబడి, స్వామి, నా వద్ద ఒక చుడీ గుర్రం ఉంది. అది ఆడగుర్రాన్ని కంటుందో లేక మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి అని కోరాడు. స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి, దీని గర్భంలో 4 తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకి ఉన్న సందేహం దూరం కాలేదు. ఫ్రెండ్స్, 4వ భాగం విన్నారు. మనం 5వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.